నేను సౌందర్య శ్రీనివాస్. ఈరోజు నేను చెప్పబోయేది ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అదేలాగా నా మహారాష్ట్రన్ ఫ్రెండ్స్కి అందరికీ గుడి పొడవ సేమ్ మనలాగానే వాళ్ళకు కూడా న్యూ ఇయర్. ఎనీహౌ నేను ఒక ఇది తీసుకున్నాను. ఎట్లా అంటే 2023లో నేను నా నక్షత్రం ప్రకారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. నేను ఇచ్చినా కూడా కొంతమంది ఎవరికైనా ఏదైనా డబ్బు ఇచ్చినా వాళ్ళు కొంచెం ఇస్తారు, చాలా సతాయిస్తారు అనమాట. మళ్ళీ కొంతమంది మొత్తమే ఇయ్యారనమాట డబ్బు. అట్లా ఉండిందనమాట. ఉంటే చలో ఒక ఛాన్స్ తీసుకుందాం, ఇస్తా చేస్తా. ఈ నక్షత్రాలు అని కొంతమంది నమ్మరు, నేను కూడా టెస్ట్ చేస్తా అని చూసిన దాని ఇంపాక్ట్ ఇప్పటిదాకా పడ్డా నేను టిల్ టుడే. ఏడియా ఇది నమ్మకం ఉన్నోళ్ళు నమ్మకం ఉండకపోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది. దేవుళ్ళనైనా దేంట్లోనైనా నేను డబ్బు ఎవరికైనా ఇచ్చి చేసి నేను తిరిగి అడగా వాళ్ళని. ఎంత కష్టంలో ఉన్నా సరే నేను తిరిగి అడగనేను. కానీ అదేలాగా నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా సరే నాకు నచ్చిన వాళ్ళు ఉంటే, వాళ్ళు కష్టంలో ఉంటే నేను హెల్ప్ చేస్తా, తట్టుకోలేను, చూస్తా చేస్తా. ఎవరి ఫ్లోలో వాళ్ళని పోనిస్తా అంతే. మా ఫాదర్ నాకు చెప్పించింది అది. లెట్ దెమ్ గో ఆన్ దేర్ ఫ్లో, దేర్ ఓన్ ఫ్లో, యూ డూ యువర్ జాబ్ అనేది. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా సందర్భంగా చెప్పి ఉంటాను నేను. నిన్న చూసిన స్వయంగా మా ఊళ్ళోనే నాకు కుట్టించుకున్న డ్రెస్సులు ఇవన్నీ ఉంటే కూడా ఉన్నాయి కదా, అది వేసుకొని పోతే కూడా అరే నీ దగ్గర ఏం డబ్బులు లేవా, నువ్వు ఇంత పని చేసినావు, డ్రిల్లింగ్ ఇంజనీర్ రిగ్గులో అట్లా వాడికేం తెలుసు, పైన పటారం లోన లోటారా అన్నట్టు. నీ ఏటీఎం కార్డు చూపి, గూగుల్ పే చూపి ఎంత ఉండదు, వానికి ఏం అవసరం అది. ఎందుకంటే గంజి తాగిన కాడి నుంచి 5 స్టార్ 7 స్టార్ హోటల్ కూడా తిరిగినండి, మామూలుగా చూడలే నా లైఫ్లో. ఈ నక్షత్రాలది అన్నది నాకు ఒక నమ్మకం ఉంది, అదే ప్రకారం అయ్యింది అది కూడా. ఈ నెక్స్ట్ ఇప్పుడు ఈ కుక్కు మామ వాడు ఒకడున్నాడు దొంగ. ఆ దొంగ మన ఆయనకు మేనబామరిది, వాంది నెక్స్ట్ చెప్తా నేను. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు నన్ను ఈ నక్షత్రం ప్రకారం కూడా. నేనైతే నమ్ముతా, ఎవరిష్టం వాళ్ళది. ఓం నమః శివాయ.